హాయ్ అండి, నమస్తే. ఈరోజు నేను అరటికాయ చిప్స్ చేసి చూపిస్తాను. అరటికాయలు ఉన్నాయి కాబట్టి అందుకని చేస్తున్నా. వీటిని మనం ఆ సైడ్లు అటు ఇటు పీల్ చేసేసుకొని సన్నగా తరగడం చూపిస్తానండి. నేను మీకు అది చాకుతో చేసేస్తాను. నేను చూడండి, అటు ఇటు ముచ్చికలు తీసేసుకొని ఇవి కూడా అలాగే సేమ్ కట్ చేసుకోవాలండి. చూడండి, నేను చాకుతో చేసేస్తాను. పీలర్ లేకపోయినా నాకు చాకుతో అలవాటు ఇది. అదిగోండి, ఇలా సన్నగా తీసేసుకుంటామేనండి. అలవాటు ఉంటే చేసుకోవచ్చు, అలవాటు లేకపోతే పీలర్తో తీసుకోవచ్చు. పీలర్తో అంటే మళ్ళీ గ్రీన్గా ఉంటుంది, వైట్ ఉండదని నేను అట్లా చేత్తో చేసుకుంటున్నాను. చాలా సింపుల్గా ఈజీగా వచ్చేస్తుంది నాకు అది. వీటిని ఇప్పుడు ఉప్పు పసుపు వేసి నీళ్ళలో పెట్టుకుందామండి. ఎందుకంటే మనకి ఈ తరిగేసిన తర్వాత మనకి జిగురు బ్లాక్ నల్లగా వస్తాయన్నమాట చేతులు. లేదా నూనె రాసుకోవచ్చు, ఉప్పు పసుపు నీళ్ళలో అన్నా పెట్టుకోవచ్చండి. పీల్ చేసేసాను. ఇప్పుడు చిప్స్కి ఎట్లా సన్నగా తరుక్కోవాలో చూపిస్తాను. నేను చాకుతోనే అలా చేత్తో అట్లా కట్టగా చేసేసుకుంటాను. పీలర్ ఉన్న అది చిప్స్ చేసేది ఉన్నా కూడా దాంతో కూడా చేసుకోవచ్చు. కానీ నాకు దీంతో చాకుతోనే అలవాటు అండి. అలా చేసేస్తాను నేను. చూడండి, సన్నగా ఇవి వేగితే మనకి చాలా ఇంకా సన్నగా అవుతాయి అన్నమాట, పలుచగా. చూడండి ఎంత పలుచగా వచ్చిందో. అన్నీ అలాగే వస్తాయి నాకు. ఇట్లా చేసేసుకుంటాను నేను. మళ్ళీ ఇంకొకసారి చూపిస్తాను మీకు అది ఎట్లా కట్ చేసుకోవాలనేది. ఆ విధంగా సన్నగా చేసుకోవాలండి. ఇలా అలవాటు ఉంటేనే చేసుకోవాలి మనం, లేకపోతే చేతి మీదకి వస్తుంది చాకు. లేదా చిప్స్ చేసేది ఉంటుంది మనకి, అది దానిలో చేసుకోవచ్చు. ఎక్కడైతే తిరిగిన తర్వాత మనకి చేతులు నలుపు రావండి, అయితే నూనె రాసుకోవాలి. లేదంటే పసుపు ఉప్పు నీళ్ళలో వేసేసుకున్నామంటే బ్లాక్ అనేది రాదు నలుపు చేతులకి. ఇదొకటి, దొండకాయ ఒకటి, రెండు తరిగితే నలుపు వచ్చేస్తాయి అన్నమాట చేతులు. అది చూడండి ఎంత సన్నగా వచ్చిందో. ఇవన్నీ దేనికి దానికి డివైడ్ చేసుకుని పసుపు ఉప్పు నీళ్ళలో వేసి పెట్టేసుకున్నాను నేను. అవి చూసారా సన్నగా వచ్చింది. చేయి కూడా చూడండి, మనకు అసలు ఎక్కడ నలుపు రాలేదు. ఈ చేతికి కూడా నలుపు రాలేదు. మామూలుగా అయితే దొండకాయ తరిగిన అట్టుగా తరిగిన నలుపు వచ్చేస్తుంది. ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందామండి. వేయించడానికి నూనె పెట్టుకున్నాను. ఇవి అలాగే పెట్టుకుని దీన్ని వడగట్టుకుందాం. ఇదిగోండి, నీళ్ళన్నీ తీసేసి ఇలాగా పెట్టుకున్నాను నేను. ఒక స్టైనర్లో పెట్టుకున్నాను. ఫస్ట్ మనం ఒకటి వేసి చూద్దాము. బాగా మరుగుతున్నప్పుడే వేయాలి, మనం వేడిగా ఉన్నప్పుడు వేయాలి. నూనె కాగిన తర్వాతే వేయాలన్నమాట. అలా మొత్తం ఒకేసారి వేసుకోవచ్చు, ఒకటొకటి కూడా వేసుకోవచ్చు, అలా మన ఇష్టం. అది హైలో పెట్టుకుని ఇప్పుడు మనం బాగా ఫ్రై చేసుకోవాలండి. మరి మాడిపోకుండా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉంటే చాలు. చూడండి, కొద్దిసేపు అయ్యేసరికి ఎలా అయిందో. ఏం అతుక్కో, మనకి కరెక్ట్గా వేగుతాయి. ఈలోపు మనం ఒక ప్లేట్లో పసుపు తీసుకుందామండి, కొంచెం ఉప్పు కారం కూడా తీసుకుందాము. గరం మసాలా పొడి కూడా తీసుకుందాము ఆ చిప్స్ మీద వేయడానికి. ఒక స్పూన్, హాఫ్ స్పూన్ సరిపోతుందండి, అంతే. ఇప్పుడు ఈ మూడింటిని నాలుగింటిని మిక్స్ చేసేసుకుందాం మనం. ఫ్రై అయిన తర్వాత వాటి మీద వేసి తిప్పుకోవడానికి అనమాట. ముందే కలిపి పెట్టేసుకుందాం మనం.
కలిపేసి పక్కన పెట్టేసుకుందామండి. అంతే, దీన్ని పక్కన పెట్టేసుకుందాం మనం ఇప్పుడు. చూడండి వేగినాయి ఇవి, ఇంకొంచెం వేగాలి. ఇలా ఉన్నప్పుడు తీసుకోవచ్చు కానీ మెత్తగా ఉంటాయి, అందుకే ఇప్పుడు తీసుకోవచ్చండి మనం. ఈ కలర్ వస్తే సరిపోతుంది. చూడండి గట్టిగా ఉంటుంది, మనం నొక్కితే గట్టిగా ఉండాలన్నమాట అది. ఇప్పుడు నిదానంగా ఒకటొకటి కొంచెం కొంచెం తీసేసుకుందాం. చిల్లులు జల్లీలు తీసుకోవచ్చు కానీ అది నాకు ఇది ఈజీగా ఉంటుందని తీసుకున్నాను. మనకు ఆయిల్ ఏమి ఉండదండి దీనికి. వేగిన తర్వాత ఆయిల్ మొత్తం వదిలేస్తుంది చూడండి. ఇదిగోండి ఇలా వేగిందనమాట, గట్టిగా ఉంది చూడండి. అలా అలా ఉండాలి, అలా వేగాలన్నమాట. మళ్ళీ రెండోసారి కూడా మిగిలిన వేసేసుకున్నామండి అరటికాయ చిప్స్ని. దీన్ని ఎక్కువ ఫ్రై చేయాలి, లైట్గా చేసి తీసేసాను చూడండి, అవి గట్టిగా అయినాయి. ఇప్పుడు మనం ఇంత కలిపి పెట్టుకున్న మిశ్రమం ఉప్పు, కారం, గరం మసాలా, పసుపు ఉంది కదా, దాన్ని ముక్కలకు వేసేసుకుని మనం కలిపేసుకుందాం. అట్లా కలుపుకోవాలండి. అంతే అండి, ఎంతో ఈజీగా ఉన్న అరటికాయ చిప్స్ రెడీ అయిపోయినాయి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది.